హైదరాబాద్ మహానగరంలో కేబుల్ బ్రిడ్జ్ పక్కన ఫుడ్ స్టాల్ నడుపుకుంటూ జీవనం గడుపుతున్నటువంటి కుమారి ఆంటీని ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అక్కడికి వెళ్లి తనతో ఇంటర్వ్యూ తీసుకుంటూ పెద్ద ఎత్తున ఆమెను ఫేమస్ చేశారు. ఇలా సోషల్ మీడియా ద్వారా కుమారి ఆంటీ పాపులర్ అవడంతో ఆమె బిజినెస్ కూడా మరింత పెరిగిపోయింది. ఈమె చేతి వంట రుచి చూడడం కోసం పక్క రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి వెళ్లేవారంటే తనకు ఎంత పాపులారిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఇతర రాష్ట్రాల నుంచి ఈమె ఫుడ్ టేస్ట్ చేయడం కోసం రావడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఏర్పడడం, ట్రాఫిక్ పోలీసులు ఈమె బిజినెస్ క్లోజ్ చేయించడం జరిగింది. అనంతరం రేవంత్ రెడ్డి సహాయంతో ఈమె తిరిగి తన ఫుడ్ స్టాల్ ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఎంతో మంది సెలబ్రిటీలు ఈమెను కలిసి తనతో మాట్లాడడమే కాకుండా పలు యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలు చేస్తూ సందడి చేశారు. అయితే తాజాగా ఈమె బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేయబోతుంది అంటూ వార్తలు కూడా వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ వార్తలను కుమారి ఆంటీ ఖండించారు. ఇకపోతే తాజాగా ఈమె స్టార్ మాలో ప్రసారం కాకపోయే బిగ్ బాస్ ఉత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిగ్ బాస్ సీజన్ 7 కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కంటెస్టెంట్స్ అందరూ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది. హైదరాబాద్ మహానగరంలో కేబుల్ బ్రిడ్జ్ పక్కన ఫుడ్ స్టాల్ నడుపుకుంటూ జీవనం గడుపుతున్నటువంటి కుమారి ఆంటీని ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అక్కడికి వెళ్లి తనతో ఇంటర్వ్యూ తీసుకుంటూ పెద్ద ఎత్తున ఆమెను ఫేమస్ చేశారు. ఇలా సోషల్ మీడియా ద్వారా కుమారి ఆంటీ పాపులర్ అవడంతో ఆమె బిజినెస్ కూడా మరింత పెరిగిపోయింది. ఈమె చేతి వంట రుచి చూడడం కోసం పక్క రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి వెళ్లేవారంటే తనకు ఎంత పాపులారిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఇతర రాష్ట్రాల నుంచి ఈమె ఫుడ్ టేస్ట్ చేయడం కోసం రావడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఏర్పడడం, ట్రాఫిక్ పోలీసులు ఈమె బిజినెస్ క్లోజ్ చేయించడం జరిగింది. అనంతరం రేవంత్ రెడ్డి సహాయంతో ఈమె తిరిగి తన ఫుడ్ స్టాల్ ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఎంతో మంది సెలబ్రిటీలు ఈమెను కలిసి తనతో మాట్లాడడమే కాకుండా పలు యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలు చేస్తూ సందడి చేశారు. అయితే తాజాగా ఈమె బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేయబోతుంది అంటూ వార్తలు కూడా వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ వార్తలను కుమారి ఆంటీ ఖండించారు. ఇకపోతే తాజాగా ఈమె స్టార్ మాలో ప్రసారం కాకపోయే బిగ్ బాస్ ఉత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిగ్ బాస్ సీజన్ 7 కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కంటెస్టెంట్స్ అందరూ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది.